బీజేపీపై కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడకుండా ఆధారాలు చూపించాలని రామ్మోహన్ రెడ్డి సవాల్ చేశారు. పాత ఇన్ఛార్జీలను మార్చారని విమర్శలు చేస్తున్న బీజేపీ బండి సంజయ్ని ఎందుకు మార్చారో చెప్పాలని ప్రశ్నించారు. లిక్కర్ కుంభకోణంలో కవితని అరెస్ట్ చేయకుండా బీజేపీ నేతలు కాపాడుతున్నారని రామ్మోహన్ ఫైర్ అయ్యారు. బీజేపీ టీఆర్ఎస్ కలిసి బీఆర్ఎస్గా మారిందని విమర్శలు గుప్పించారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం మనం నిన్నటి నుంచి కూడా మనం కరెంట్ అఫైర్గా మనం చూస్తున్నాం. నా దగ్గర కాగితాలు ఉన్నాయి, నా దగ్గర కార్తాలాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ మొత్తం చెప్పుకుంటూ పోయిండు. ఈ ఇంత పొడుగు ఏమో చెప్తాడో ఏదో తీస్తాడో అని అనుకుంటే శాటభారతం అని తిప్పిండు, కానీ అది చేసినటువంటి సంగతి ఏం లేదాడ. కాంగ్రెస్ పార్టీని విమర్శించనీకే, పాత ఇన్ఛార్జీలు ఎందుకు పోయారో కారణాలు చెప్పనీకే, మమ్మల్ని అడిగేదానికంటే ముందు ఫస్ట్ మీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ని అర్ధరాత్రి పూట పీకేసినటువంటి దానికి గల కారణం తెలంగాణ సమాజానికి చెప్పురి. ఫస్ట్ బీజేపీ బీఆర్ఎస్, అసలు బీఆర్ఎస్ పార్టీ అనే పుట్టుకనే బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయిందా? మీరు ఇద్దరు కలిసి చేసినటువంటి దొంగ నాటకాలు తెలంగాణ సర్వసభ్య సమాజం మొత్తం చూసింది కదా. ప్రపంచం అంతా కూడా చూసుకుంటా లిక్కర్ కుంభకోణంలో దోషులందరినీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులలో కల్వకుంట్ల కవిత దోషి లెక్క మరి అఫిడవిట్లలో కూడా కోర్టుల ముంగట పేర్లు వచ్చినప్పటికీ కూడా అన్ని అధికారం ఉండి కూడా అరెస్ట్ చేసేటటువంటిది ఉన్నప్పటికీ ఇక చూడండి రేపు చేస్తున్నాం, ఇక చూడండి ఎల్లుండి చేస్తున్నాం అని చెప్పి టైం స్కెడ్యూల్ ఇచ్చి మరి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలని మోసం చేసి ఆమెను మాత్రం కాపాడినటువంటి మీ తీరు